భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న రాహుల్ రాజ్. ఏపీలోని మహిళలకు ఆడపిల్లలకు రక్షణ కరువైందన్న మాజీ మంత్రి. శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్న ఆర్కే రోజా. రామాయంపేట సాగర సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం. సెప్టెంబర్ 4న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేపట్టనున్న రాజకీయ చైతన్య సదస్సును విజయవంతం చేయాలని పిలుపు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో గణేష్ మండపాల నిర్వాహకులకు సమావేశం నిర్వహించిన గజ్వెల్ పోలీసులు. గణేష్ మండప నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపిన సైదా. మెదక్ జిల్లాలోని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లాలోని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వచ్చిన సమయంలో ఆసుపత్రిలో వైద్యులు డాక్టర్ హర్ష, ఫార్మసిస్టు రజిత, ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్లు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందజేస్తున్న చికిత్సా వివరాలను సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. ఆసుపత్రిలోని ఫార్మసీ గదిని పరిశీలించి ఆసుపత్రిలో నిల్వ ఉన్న మందుల వివరాలను ఫార్మసిస్టును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పరిస్థితి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వాసుపత్రులకు వచ్చేట్లుగా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు రక్తహీనత రాకుండా ఐరన్, పోలిక్ యాసిడ్ టాబ్లెట్లు, సిరప్లు ఇవ్వాలని, పిల్లల్లో బరువు ఎదుగుదల ఉండేలా బలవర్ధకమైన ఆహారం ఇచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీహెచ్ఈఓ మదన్ మోహన్, ఫార్మసిస్ట్ సరిత, పంచాయతీ కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు రానున్న 72 అవర్స్లో 72 గంటలల్లో మనకి చాలా భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈరోజు మెడికల్ ఆఫీసర్స్తోని మళ్ళీ ఎంపీడీఓస్తో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో అందరినీ అప్రమత్తంగా ఉండడానికి. సో భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి సీజనల్ వ్యాధులు, సో ఇది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్టు ఎండింగ్కి వచ్చినాం. సెప్టెంబర్ 1 కూడా మనకి సీజనల్ వ్యాధులు ఎక్కువ వ్యాప్తి చెందే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సెప్టెంబర్ మంత్ కూడా మనం ఆగస్ట్ ఎట్లయితే అలర్ట్గా ఉన్నామో సెప్టెంబర్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రజలందరికీ కూడా మీడియా ముఖంగా విజ్ఞప్తి ఏంటి అనేసి అంటే, సో ఈ సీజనల్ వ్యాధులు మనకు రాకుండా ఉండాలంటే ఎస్పెషల్లీ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది, ప్రభుత్వంది ఒకటే కాదు, ప్రతి ఇంటిది కూడా బాధ్యత ఉంటుంది. ఉన్నట్టయితే ఈ నెక్స్ట్ సెప్టెంబర్ గడిచినట్టయితే కూడా మనకి సీజనల్ వ్యాధుల బాధ అనేది లేకుండా ఉంటుంది. సో ప్రజెంట్గానైతే మన డిస్ట్రిక్ట్లో అంతా కంట్రోల్గానే ఉన్నది. సో మ్యాక్సిమం మనకు వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి, డెంగ్యూ మలేరియా తక్కువనే ఉన్నాయి. సో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి, కొద్ది మట్టుకు టైఫాయిడ్ ఫీవర్స్ కూడా ఉన్నాయి. సో ఈ వ్యక్తిగత శుభ్రత పాటించుకుంటా నీళ్ళు నిల్వ లేకుండా చూసుకున్నట్టయితే ఇవి కూడా మనము ఇంకా కూడా తగ్గించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి వస్తే మీరు ప్రైవేట్ వాళ్ళ హాస్పిటల్స్కి పోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న పిహెచ్సిని మీరు కన్సల్ట్ చేసినట్టయితే అక్కడ వాళ్ళు టెస్టింగ్ చేసి ఇమీడియట్గా కూడా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అక్కడ కూడా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మన దగ్గర పాసిబుల్ కాలేదంటే కూడా హయ్యర్ హాస్పిటల్స్కి కూడా రిఫర్ చేయడం జరుగుతుంది.
గాంధీ కానివ్వండి వేరే హయ్యర్ హాస్పిటల్స్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. బట్ చాలామంది ఏంటంటే ప్రైవేట్ వాళ్ళని నమ్మేసి అక్కడనే వెళ్తూ ఉన్నారు. సో వెళ్ళినా పర్వాలేదు కానీ బట్ మాకు ఇంటిమేషన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పినాం. సో ప్రజలు కూడా ఎవరికైనా డెంగ్యూ కానివ్వండి వేరే ఏదైనా మలేరియా కానివ్వండి వస్తే అక్కడ కన్సర్న్డ్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి. సో దట్ మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అవన్నీ కూడా చూడడానికి కూడా కొన్ని టీమ్స్ కూడా వేయడం జరిగింది. మేము కూడా వాళ్ళతో మానిటర్ చేసి వాళ్ళ హెల్త్ డిటోరియేట్ కాకుండా వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా బయటకు వచ్చే విధంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా మానిటరింగ్ అనేది ఉంటుంది. సో అట్లా ఎవరికన్నా వ్యాధి వచ్చినట్టు ఏ హాస్పిటల్ అయినా నిర్ధారించినా కానీ ఇమ్మీడియట్గా సమాచారం మాకు అందించవలసిందే కూడా చేస్తూ ఉన్నాం. గజ్వేల్ పట్టణంలో ప్రగతి వొకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి షీ టీమ్స్ నిర్వహిస్తున్న విధుల గురించి వివరించారు. గజ్వేల్ పట్టణ సిఐ సైదా షీ టీం ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి క్షుణ్ణంగా విద్యార్థులకు తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని ప్రగతి వొకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి షీటీం నిర్వహిస్తున్న విధుల గురించి షీటీం ద్వారా ఎలా రక్షణ పొందవచ్చు అనే అంశాల గురించి క్షుణ్ణంగా విద్యార్థులకు వివరించారు. గజ్వేల్ పట్టణ సిఐ సైదా ర్యాగింగ్, ఎవిడెన్సింగ్, ఫోక్సో, షీటీం అంటే హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి మరియు అపరిచిత వ్యక్తి యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దని, సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుందని, భవిష్యత్తు మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, చదువుల భద్రత తమ ముఖ్య ఉద్దేశ్యమని, చదువుకునే బాధ్యత సమయంలో చెడు అలవాట్లకు బానిస కావద్దన్నారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవటం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ అంబదాస్, ప్రిన్సిపల్ మిట్టయ్య చౌదరి, షీ టీం ఏఎస్ఐ శ్రీరామ్, శ్యామల, రామచంద్రారెడ్డి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఆ సమయంలో మీకు చెప్తున్నట్టుగా ఎవరైనా చెప్పి ఉన్నట్లయితే ఇంకా మంచి పొజిషన్ వెళ్ళేటోళ్ళము అనే ఆలోచన మాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీకు మంచి అవకాశం ఉంది. లైఫ్ అనేది చాలా చిన్నది. జస్ట్ లైక్ ఈ ఫోన్, మీ లైఫ్ కూడా మీ జీవితం మీ చేతిలో ఇలాగే ఉన్నది. ఈ ఫోన్ మీ చేతిలో ఉన్నది, నా చేతిలో ఉన్నది. ఫోన్లో మాట్లాడుకోవచ్చు, టేబుల్ పై పెట్టుకోవచ్చు, జేబులో పెట్టుకోవచ్చు. ఈ వన్స్ ఒక్కసారి కింద పడింది అనుకోండి, అది అలా బ్రేక్ అయిపోతుంది, పగిలిపోతుంది. ఎంత వద్దనుకున్నా మీ లైఫ్ కూడా అటువంటిదే. ఇప్పుడు ఈ సమయంలో మీరు సద్వినియోగం చేసుకొని మంచి టైం సిచ్యువేషన్ బట్టి మంచి చదువు పైన కాన్సన్ట్రేట్ చేసి అవసరమైన విషయాలపైన ఫోకస్ చేసి అనవసరమైన విషయాలు పట్టించుకోకుండా ఉండి ఈ 5 సంవత్సరాలు కనుక మీరు ఎటువంటి చెడుదారి వెళ్ళకుండా ఉన్నట్లయితే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది, బంగారు వాడవుతుంది. కాకుండా ఇలా చిన్న చిన్న విషయం ఫోన్ కింద పడిపోయిన సెకండ్ హ్యాండ్ అయిపోయినదో దేనికి పనికి రాకుండా మీ లైఫ్ కూడా మీ చేతుల నుంచి ఎదుటి వ్యక్తి చేతిలో ఉండకుండా చేయవలసిన మార్గాలు వెతుక్కోవాలి. మార్గాలు వెతుకాలి ఒకటే ఒకటి, దానికి ఆన్సర్ వేరేదేమీ లేదు. మీరు పోయి వ్యవసాయ పొలంకి వెళ్ళి పొలం పని చేయమని గంపెత్తమని చెప్పట్లేదు. చదవండి, చదువుతున్నది ఎంతవరకు గ్రహించగలుగుతున్నారు, ఎంత చదివినా ఎగ్జామ్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. అందరు చదువుతున్నారు ఇక్కడ, నువ్వు చదువుతావు, నేను చదువుతా, ఇంకోటి కూడా చదువుతున్నావు. చదివినంత చదువులో దాన్ని ఎంతవరకు మీరు గుర్తుంచుకోగలుగుతున్నావు, అదేవిధంగా దాని ఎగ్జామినేషన్ ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావు. నీకు అర్థం కాకపోతే 1-4 అడిగి తెలుసుకోవాలి తప్ప నాకు రాదు అనే ఆలోచన ప్రతి మనిషి ఎవరికైనా మేధస్సు తెచ్చుకొని ఎవరికి లేదండి. అందరికి సమానంగానే బ్రెయిన్ ఉంటుంది. మనం ఆలోచించే విధానం బట్టి, మనం ఆచరించే పద్ధతులు బట్టి, మనం చేసే ఆలోచన, మనం జరిగే చుట్టుపక్కల వాతావరణం బట్టే మనకు చదవాలనే ఆలోచనతో మంచి ఉద్దేశం చదివామనుకోండి అనుకున్నది సాధించవచ్చు. అలా కాకుండా ఒక అర్ధగంట చదివి ఆ అబ్బాయికే మంచిగా వస్తున్నా, అమ్మాయికే మంచిగా వస్తున్నా, నాకు మార్క్స్ రావట్లేదని ఇంటర్వ్యూగా మీరు బాధపడతారు. అటువంటి చెయ్యొద్దు. చదవండి, కష్టపడండి. ఎందుకు అవసరం అవుతుంది అంటే ట్రాఫిక్ అనేది మన ముఖ్యంగా అవసరం ఎందుకు అవుతుందంటే ఒక వ్యక్తి సరైన సమయంలో సరైన ప్రదేశానికి సరైన సమయానికి రీచ్ కావడానికి మా ట్రాఫిక్ వ్యవస్థ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఒక పేషెంట్ ఉంటే పేషెంట్ హాస్పిటల్కు సమయంలో రీచ్ అవుతేనే, గోల్డెన్ అవర్స్లో రీచ్ అవుతేనే వాళ్ళు ప్రాణాన్ని కాపాడడం వల్ల అవుతాం. కాబట్టి దానికి అంతటికీ మనకు తెలియకుండానే మనమే బాధ్యతలు అవుతాం. ట్రాఫిక్ అంతరాయం కలిగించి నా చిన్న ఒక బండి కదా రోడ్డు మీద పెడితే ఏమవుతుంది అంటే ఒక బండి పెడితే అన్ని బండ్లు అడ్డుకొని అంబులెన్స్ పోకుండా కానీ మనం ఏదో ఇంటర్వ్యూ పోవాల్సిన టైం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనం ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాసే టైం ఉంటుంది. ఆ టైం కూడా మనం రీచ్ కాలేకపోతాం. మనకు తెలియకుండానే అటువంటి జరుగుతాయి. కాబట్టి అటువంటి నెగ్లెక్ట్ జరగకుండా మా వంతు మేము కృషి చేస్తాము.
మేము ముఖ్యంగా మీరందరూ చూస్తూ ఉంటారు, ముఖ్యంగా మనము 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. 2 వీలర్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇళ్ళలో లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? 2 వీలర్స్ లేని వాళ్ళు ఎవరంటే చెప్తే మీ ఇంట్లో వాళ్ళ ఒక్కరికి లేదు. 1, 2, 3, 4 దగ్గర 200 మందిలో 4% లేవంటే జస్ట్ 2%. అంటే 98% అందరూ కూడా వాహనాలు కలిగిన వాళ్ళే. అంటే మనకు రోడ్ నాలెడ్జ్ ఉండాలి, ఆర్టీఏ నాలెడ్జ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి 2 వీలర్ నడిపే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ధరించాలా లేదా హెల్మెట్? ఎందుకు? రోడ్డు ప్రమాదాలు, 2 వీలర్ ద్వారా రోడ్డు ప్రమాదాలు. ఏపీలో మహిళలకు ఆడపిల్లలకు రక్షణ కరువైందని ప్రభుత్వం తీరు సిగ్గుచేటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న రోజా టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీలో మహిళలకు ఆడపిల్లలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు చేశారు. శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న రోజా టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ చూసినా రేపు మర్డర్లు, బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. నేరస్తులకు ఇంత ధైర్యం రావడానికి కారణం ప్రభుత్వమే అంటూ ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిని చూసి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. దిశ యాప్ ద్వారా గత వైసీపీ ప్రభుత్వం నిందితులను పట్టుకుని 24 గంటల్లో శిక్షించారని గుర్తు చేశారు. జగనన్న పాలనలో ఇలాంటి ఘటనలు చూడలేదని స్పష్టం చేశారు. 9 ఏళ్ల అమ్మాయిని చంపేసి ముక్కలుగా చేశారని ఆమె జరిగిన ఘటనను తెలిపారు. ఘటన జరిగి 60 రోజులు అవుతున్నా అమ్మాయి శవాన్ని తీసుకురాలేకపోతున్నారని ఆరోపించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం, హోంమంత్రి ఎందుకు వెళ్లలేదో చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. మదనపల్లిలో ఫైల్ దగ్ధం కేసుపై ఉన్న శ్రద్ధ స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లి విచారణ చేపట్టారని, ఆడపిల్లలకు అన్యాయం జరిగితే శ్రద్ధ చూపడం ఎందుకు లేదని ప్రశ్నించారు. హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు చెప్తుంటే అలాంటిది ఏమీ లేదని ఎస్పీ చెప్పడం సిగ్గుచేటన్నారు. న్యాయం కావాలని 300 మంది విద్యార్థులు ధర్నాకు దిగితే కంటితుడుపు చర్యగా విచారణ చేపడతామని అధికార యంత్రాంగం దిగిరావడం సూచనీయమన్నారు. కలిగిరి జేఎన్టీయూ కళాశాలలో ర్యాగింగ్ కారణంగా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్నారు. గత 5 ఏళ్లలో లేని ర్యాగింగ్ భూతం ఇప్పుడు మళ్లీ తాండవం చేస్తుందని విమర్శలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై పెట్టిన శ్రద్ధ ఆడపిల్లలు, మహిళల రక్షణపై శ్రద్ధ పెట్టాలని కోరారు. 2014-19లో కూడా ఇలానే చాలా మంది మారారని, వెళ్లేవారి వల్ల పార్టీకి నష్టం ఏమీ లేదన్నారు. పార్టీలు మారే వారికి గౌరవం దక్కదని, చరిత్ర హీరులుగా మిగిలిపోతారన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ, హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న పేపర్లో చూశాను, గుడ్లవల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం.
నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయూలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. అంటే గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో, గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. మాట్లాడిన తర్వాత అలా అంటే ఎట్లాగా? వాళ్ళని అడగాలి సార్, వెళ్తున్న వాళ్ళని అడగాలి. ఇది ఈరోజు కాదు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు 2014 to 19 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగనన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు, క్షమించరు. మెదక్ జిల్లా కొల్చారు మండలం రంగంపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి పాదయాత్రగా బయలుదేరారు. శనివారం వెల్దుర్తి మండలంకు చేరుకున్న చంద్రశేఖర్ గౌడ్ పాదయాత్రకు స్థానికులు స్వాగతం పలికారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. శనివారం వెల్దుర్తి మండలానికి చేరుకున్న చంద్రశేఖర్ గౌడ్ కు పాదయాత్రకు స్థానికులు స్వాగతం పలికారు. స్థానిక రాజరాజేశ్వరి మాత దేవాలయంలో గత రాత్రి బస చేసిన చంద్రశేఖర్ గౌడ్ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ద్వారా అన్ని ఆలయాలు సందర్శించాలని సంకల్పంతో తాను యాదాద్రికి పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. గతంలో శబరిమలై, తిరుపతి పాదయాత్ర ద్వారా వెళ్లి దర్శనం చేసుకున్నానని, మరి నీ దేవాలయాలను సైతం పాదయాత్ర ద్వారా దర్శనం చేసుకునేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మహిళా మండల జిల్లా అధ్యక్షురాలు ముత్తాబాయి, ఆమెతో పాటు జలల్పూర్ కాళికా ఆలయ మాత నిర్మాత తాత సత్యనారాయణ, జగ్గా అశోక్ గౌడ్, గణేష్, చందు, కిచిగారి శ్రీనివాస్, వెంకటేష్, భిక్షపతి గౌడ్, రమేష్ గుప్తా, కట్టెల రమేష్, ఇతర భక్తులు పాల్గొన్నారు. కొల్చారం మండలి చిన్న గన్పూర్ నుంచి నేను బయలుదేరి స్వామి. నేను రాత్రి నిన్న వీడికి 6 గంటలకు వచ్చినాక ఆ ముస్తాబాయ్ అమ్మ నాకు తోడుకొచ్చి ఇక్కడ గుళ్ళో కూర్చుని చెప్పేసి మేము వచ్చిన దానిక నువ్వు పోకమని చెప్పేసి అనుకుని ఇక్కడ మా గురువు గారు మదానంద స్వామి అక్కడి నుంచి బయలుదేరి రామాయణం చదివిన స్వామి. రామాయణం చదివిన నుంచి నాకు ఈ రాముల వారు దేశమంతా తిరిగి ప్రపంచం గురించి, ప్రజల గురించి తిరిగింది కదా, మనం ఎందుకు తిరగవద్దు అనేటి ఒక ఆలోచన నాకు వచ్చి అప్పుడప్పుడు నేను ఈ పాదయాత్ర చేస్తున్నాను స్వామి. ఇంతకుముందు తిరుపతి పోయినా ఫస్ట్ సారి, మళ్ళీ ఇంకోసారి శబరిమలై పోయినా 150 మంది స్వాములతోటి మాల వేసి ఎరుముడు తీసుకొని వాళ్ళు ఎంబడి పోయిన స్వామి. మళ్ళీ ఇంకోసారి భద్రాచలం నేను ఒక్కరిని నడుచుకుంటూ పోయిన స్వామి. ఇప్పుడు నరసింహస్వామి దగ్గర పోవాలని నాకు కోరిక ఉన్నది, అందుకని పోతున్న స్వామి యాదగిరిగుట్ట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకంలో భాగంగా నిజాంపేట మండల వ్యాప్తంగా 272 మంది రేషన్ కార్డులు లేక అర్హత కలిగిన రైతుల లిస్టు తమకు వచ్చాయన్నారు. ఏవో వారి దరఖాస్తులను మాత్రమే పరిశీలించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకంలో భాగంగా నిజాంపేట మండల వ్యాప్తంగా 272 మంది రేషన్ కార్డులు లేక అర్హత కలిగిన రైతులు లిస్టు తమకు వచ్చాయని, వారి దరఖాస్తులను మాత్రమే పరిశీలించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు రైతు వేదికలో రుణమాఫీ అర్హత లిస్టులో ఉన్న రైతులు దరఖాస్తు పరిశీలించడం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన ప్రతి రైతు రుణమాఫీకి వర్తిస్తుందన్నారు. మన నిజాంపేట మండలంలో రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు లేని దాదాపుగా 272 మంది రైతుల డేటా మన క్రాప్ లోన్ వేవర్ పోర్టల్లో ఎనేబుల్ అయ్యింది. అంటే వాళ్ళ డేటా మనకు వచ్చింది. సో ఈ డేటాను మొత్తం మేము విలేజ్ వారీగా రైతులను దానికి సంబంధించిన ఆధార్ కార్డ్స్ కానీ ధృవీకరణ పత్రాలను కానీ రైతులకు పంపించడం జరుగుతుంది.
సో అవన్నీ కూడా మేము సేకరించి అవన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్లో ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్లోడ్ చేసి వాళ్లకు 2 లక్షల లోపు ఉన్న వీళ్ళందరికీ కూడా త్వరితగతిన రుణమాఫీ అయ్యేటట్లు జాగ్రత్తలు మరియు చర్యలు చేపట్టడం జరిగింది. సెప్టెంబర్ 4న తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర నేతృత్వంలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేపట్టనున్న సగర రాజకీయ చైతన్య సదస్సును విజయవంతం చేయాలని సగర సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు సందిల సాయిలు సగర కోరారు. రామాయంపేట సగర సంఘం ఆధ్వర్యంలో శ్రీ చిత్తారమ్మ దేవాలయ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 4న తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర నేతృత్వంలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేపట్టనున్న సగర రాజకీయ చైతన్య సదస్సును విజయవంతం చేయాలని సగర సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు సందిల సాయిలు సగరం కోరారు. రామాయంపేట సగర సంఘం ఆధ్వర్యంలో శ్రీ చిత్తారమ్మ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సగరులు రాజకీయంగా ఎదగాలనే లక్ష్యంగా చేపట్టనున్న ఈ సదస్సుకు జిల్లాలోని సగరులు వార్డు మెంబర్ స్థాయి నుండి సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఇతర పదవులు చేపట్టిన మరియు గతంలో పదవులు చేపట్టిన మాజీ ప్రజా ప్రతినిధులు సదస్సులో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మర్కు నగేష్ సగర, జిల్లా కోశాధికారి ద్యాప బాలకిషన్ సగర, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మర్కు దత్తు సగర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కల్లెట్ల రవీందర్ సగర, రాష్ట్ర యువజన సంఘం సంయుక్త కార్యదర్శి వగ్గు శ్రీకాంత్ సగర, రాష్ట్ర యువజన సంఘం కార్యవర్గ సభ్యులు మాసాయిపేట పోచయ్య సగర, జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి వగ్గు శ్రీకాంత్ సగర, జిల్లా యువజన సంఘం కోశాధికారి ఉప్పరి సాయిలు సగర తదితరులు పాల్గొన్నారు. తారీఖు నాడు హలో సగర చలో హైదరాబాద్ యొక్క ప్రోగ్రాం గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇటు జిల్లా మెదక్ జిల్లా నుంచి ప్రతి సగరుడు 4 తారీఖు నాడు మన రాజకీయ చైతన్య మీటింగ్కు హాజరు కావాలని మరియు మన సగరుల ఐక్యతకు పాటుపడాలని మన జిల్లా సగరులందరికీ కోరుతూ మరియు ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి సగరులందరూ కూడా జనగణన ఖచ్చితంగా చేయాలని నా యొక్క విన్నపం. సగర వచ్చే నెల సెప్టెంబర్ 4వ తేదీన మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సగరుల ఐక్యతను చాటేందుకు గాను రాజకీయ చైతన్య సదస్సును నిర్వహిస్తున్నాం హైదరాబాద్ బాగలింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో. దీనికి కానీ మెదక్ జిల్లా పక్షాన జిల్లా సగరులు అందరూ రాజకీయంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆ సభకు హాజరు కావాలి. ఎందుకంటే రాజకీయంగా మేము కూడా ఉన్నాం అని ప్రభుత్వానికి నిరూపించేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ మా సగరులను గుర్తించి మాకంటూ ఒక స్థానం ఇస్తే వారికి మేము తోడ్పాటు అందిస్తాం. లేదంటే ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా బొంద పెడతామని చెప్తున్నాం. ముఖ్యంగా రాజకీయంగా మా సగరులు ఇంతమంది ఉన్నామని చెప్పడానికి సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఇంతేకాకుండా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సగరులతోని పెద్ద ఎత్తున సభ నిర్వహించి ప్రభుత్వానికి మా సగరకుల జనాభా గుర్తింపు ఇంతుందని చెప్పడానికి ముందుకెళ్తున్నాం. జై సగర. సగర జై భగీరథ. సగర చైతన్య సదస్సు వచ్చే నెల 4వ తేదీకి మన వార్లింగపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో చేయడం జరుగుతుంది. మా సగరులం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డ్ నెంబర్ నుంచి మొదలుకొని అన్నిట్లో పాల్గొంటున్నాం. కాబట్టి అందరము సగర చైతన్యం సదస్సు పెట్టుకున్నాము. దాని గురించి ప్రత్యేకంగా అందరం పోయి భారీ ఎత్తున దాన్ని విజయవంతం చేద్దాం. మన మెదక్ జిల్లా నుంచి జై సగర, జై భారత్. మెదక్ జిల్లాలోని కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని, గ్రామంలోని వీధులను శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇల్లిల్లు తిరిగి కలెక్టర్ నీరు నిల్వ ఉండే ప్రాంతాలను పరిశీలించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని, గ్రామంలోని విధులను శనివారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇల్లు తిరిగి కలెక్టర్ నీరు నిల్వ ఉండే ప్రాంతాలను పరిశీలించారు. మసీదీ సమీపంలో రోడ్డు పక్కనే చెత్త వేయకుండడం పట్ల సంబంధిత వ్యక్తులకు కలెక్టర్ చెత్తని చెత్తబండ్లో వేయాలని సూచించారు. కొల్చారంలోని ప్రధాన వీధుల్లో రోడ్డు పక్కనే ఉన్న ఇంటి ముందు ఉన్న కుండీలో నీరు నిల్వ ఉండటం, నీటిలో దోమలు, లార్వాలు ఉండడంపై కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి అంజయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రోజు తిరుగుతావా, తిరగవా
వారు ప్రశ్నించారు. కొల్చారం గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలను పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవటం లేదని గ్రామస్తులు కలెక్టర్ కి తెలిపారు. కొల్చారం గ్రామంలో కలెక్టర్ తిరుగుతుండగా మండలంలోని నాయని జలల్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి గ్రామంలో సమస్యలు ఉందని, రోడ్లపై మురుగునీరు పారుతున్నాయని, త్రాగునీరు కలుషితం అవుతోందని, పంచాయతీ కార్యదర్శి గ్రామంలో రోడ్లపై పిచ్చి మొక్కలు తొలగించేందుకు గడ్డి మందు స్ప్రే చేయమన్నా చేయడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే సంబంధిత పంచాయతీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఎంపీడీఓ కృష్ణవేణి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గౌస్మయ్య, ఎంపీడీఓ కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి సిపిఐ నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిత్యావసర వస్తువుల ధరలపై పోరాటం చేస్తామన్నారు. కార్పొరేట్ సంస్థల ఆదాయం పెరిగినా సామాన్యుల ఆదాయం పెరగలేదన్నారు. తిరుపతిలో సిపిఐ నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిత్యావసర వస్తువుల ధరలపై పోరాటం చేస్తామని ప్రభుత్వం పాలసీ ఉందా లేదా అని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకుని ఎగుమతి ధరలు పెరిగారని, కార్పొరేట్ సంస్థల ఆదాయం పెరిగినా సామాన్యుల ఆదాయం పెరగటం లేదన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ధరల పెరుగుదలను వివరిస్తామన్నారు. మోడీకి గత ఎన్నికల్లో సీట్లు తగ్గాయని, ప్రధానిగా అతి తక్కువ ఓట్లతో గెలిచిన వ్యక్తి మోదీ అని తెలిపారు. విద్యార్థి ఉద్యమంలో బంగ్లాలో ప్రభుత్వం కూలిందని, బెంగాల్లో వైద్య కళాశాలల అక్రమాలపై ప్రశ్నించినందుకు విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందన్నారు. బంగ్లాదేశ్ లో ఉద్యమ ప్రభావం బెంగాల్ పై ఉందన్నారు. ఈ ఉద్యమ ప్రభావం దేశ ప్రధాని మోదీపై పడే అవకాశం ఉందని ఆర్ఎస్ఎస్ అంచనా వేస్తోందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి అసంతృప్త వాదులతో చర్చలు జరిపారన్నారు. మోదీని తప్పించేందుకు బీజేపీలో అంతర్గత చర్చ జరుగుతోందని, దేశంలో లైంగిక దాడులు పెరిగాయన్నారు. కేంద్రంతో అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని జరిగినా వాటిని బయటకు రాకుండా చూస్తున్నారన్నారు. గవర్నర్ కు ప్రజలు ఎన్నుకున్న వారిపై పెత్తనం చేస్తున్నారన్నారు. అన్ని మతాలకు సమాన ప్రాతిపదికన అవకాశాలు ఇవ్వాలన్నారు. యాప్ లోన్లను పూర్తిగా అరికట్టాలని, హైడ్రా చెరువుల ఆక్రమణను తొలగింపు, ఫిరంగి నాలా సర్వే చేయించామని మొత్తం ఆక్రమించారన్నారు. నాగార్జున ఎఫ్టీఏ లోన్ లోపు నిర్మాణం చేస్తున్నారని, రేవంత్ రెడ్డి పులిపై సవారీ చేస్తున్నారన్నారు. ఖచ్చితంగా జనాలు హర్షిస్తున్నారని, రేవంత్ గురువును మించిన శిష్యుడవుతాడన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ క్షేత్రస్థాయిలో వైకాపా ప్రభుత్వం నడుస్తోందన్నారు. న్యాయం కోసం బాబు కఠినంగా వ్యవహరించాలని, బాబు ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్నారు. న్యాయం కోసం బాబు కఠినంగా వ్యవహరించాలన్నారు. బాబు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, కేంద్ర ప్రభుత్వం ఏపీపై ఆధారపడి నడుస్తుందన్నారు. వెంటనే కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోవాలని తెలిపారు. బిగ్ బాస్ ముంబై రెడ్ లైట్ లాంటిదని, వెంటనే నిలిపివేయాలని నారాయణ కామెంట్ చేశారు. కావాల్సిన డబ్బులు తెచ్చుకోలేకపోయాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చనిపోయాడు, ఉద్యోగాలకు ఎక్కడ పోయినాడు. ఇంకా అన్ని రకాలుగా సంక్షోభం వచ్చింది. దీన్నంతా ఎక్స్పోజ్ చేస్తూనే మేము 2014లో ఎంత పెరిగింది, ఇప్పుడు ఎంత పెరిగింది, ఇవన్నీ కంపేర్ చేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగించేందుకు నిర్ణయం తీసుకున్నాం. అది జరుగుతుంది. ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాలంటే మోడీ గ్రాఫ్ పడిపోతా ఉంది. ఆయన ఎన్నికల ముందర వైనాట్ 400 ఆయన చెప్పాడు, వైనాట్ 175 ఏం చెప్పాడు మన జగన్. తిరిగారు. మోడీ గ్యారెంటీ అన్నాడు. చివరికి గతం కన్నా అప్పుడు 303 వస్తే ఇప్పుడు 240 వచ్చినాయి. దాదాపు 60-70 సీట్లు తగ్గిపోయినాయి బీజేపీ సీట్లు. ఆయన మోడీ ఎన్నికల్లో పోటీ చేస్తే స్వాతంత్రం వచ్చిన ఇప్పుడు దాకా ఒక తక్కువ ఓట్లు గెలిచింది నేను ఒకడే ప్రైమ్ మినిస్టర్గా. అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అంత తక్కువ ఓట్లు గెలిచింది కూడా మోడీనే. అంటే ఎన్నికల ముందు ఒక హైప్ క్రియేట్ చేశాడు మెరుపులాగా. 400 సీట్లు వస్తాయని చెప్పాను, స్ట్రాంగ్ సీట్లు వస్తాయని చెప్పేసి చెప్పినాడు. దాని తగ్గట్టుగా కొన్ని జీవోలు పాస్ చేయించాడు. వచ్చేటికి ఆయన సొంత సీట్లు పడిపోయినాయి, ఆయన సొంత ఓట్లు పడిపోయినాయి. అంటే గ్రాఫ్ తగ్గుతుంది. ఎన్నికల ముందు అంటే పోలింగ్ కన్నా ముందు ఒక టాప్ ఆర్ఎస్ఎస్ నాయకుడు నాకు ఎయిర్పోర్ట్లో కనిపించాడు. సో బీజేపీకి మాకు తగు ఉన్నా పర్సనల్గా ఉంటాయి కదా ఫ్రెండ్షిప్. మాట్లాడేటప్పుడు అన్న ఏమయ్యా భారతదేశం ఉన్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి సంస్థలు చంపేస్తున్నారు అని అంటే, నువ్వు వ్యవస్థీకృత సంస్థలు దేశం గురించి చెప్తున్నావు, మా ఆర్ఎస్ఎస్ వ్యవస్థను చంపేస్తున్నాడు కదా, మాకే మేమెవరు చెప్పుకోవాలన్నాడు. అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత మదన పడుతున్నారో అర్థమైంది. ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే ఈసారి మేము గవర్నమెంట్కి రాను కూడా చెప్పాడు ఇండైరెక్ట్గా. అదే అయింది. చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మోడీగా కాలేడు కదా.
బీహార్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఆయన ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు. దట్వైన ఆయన చెప్పింది కరెక్ట్. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆమె 4వసారి ప్రధానమంత్రి, ఆ ముజిబుర్ రహమాన్ కూతురు. ఆమె స్టార్టింగ్ ఒక టర్మ్ 10 టర్మ్ బాగానే పనిచేసింది. ఆ తర్వాత కరప్షన్ పెరిగింది, నియంతృత్వం పెరిగింది, వ్యతిరేకత పెరిగింది. చివరికి ఆమె ఒక నియంతృత్వ పాలన తీసుకెళ్ళి ఎంతవరకు వచ్చిందంటే లాస్ట్ ఎలక్షన్స్లో ప్రతిపక్ష పార్టీ ఎవరు పోటీ చేయలే, వదిలేశారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు శ్రీలంకలో నాకు కనిపించినప్పుడు అడిగా, ఏమయ్యా మీరు పోటీ చేయొచ్చు కదా అంటే, పోటీ చేసే అవకాశం లేదు, నామినేషన్ వేయనీరు, ఓటర్లు పోనీరు, వేస్ట్ చెప్పి వదిలేసుకున్నాం మేము అన్నారు. అంటే ఆమె ఏకపక్షంగా గెలిచింది. సిద్దిపేట జిల్లా గజ్వెల్ గణేష్ మండపాల నిర్వాహకులకు పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు గజ్వెల్ పోలీసులు. గణేష్ మండపాలు పెట్టేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు గజ్వెల్ సిఐ సైదా. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శనివారం పిఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్న ఆర్గనైజేషన్ సభ్యులకు పాటించవలసిన జాగ్రత్తలను, నియమ నిబంధనల గురించి గజ్వేల్ సిఐదా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు సైట్ లో అప్లై చేసుకోవాలన్నారు. తప్పనిసరిగా అప్లై చేసుకోవాలని, వినాయకుడి మండపాలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళు గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాము పెట్టే గణపతి సైజును తప్పనిసరిగా తమకు తెలియజేయాలన్నారు. అనుమతి తీసుకోవాలన్నారు. అలాగే 2 బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లు మాత్రమే వాడాలని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాటిని వినియోగించవద్దని తెలిపారు. పూర్తి వివరాల కోసం 8712667460 లేదా 8712667331కి కాల్ చేసి సమాచారం తెలపగలరన్నారు. విద్యుత్ అధికారుల పర్మిషన్ తప్పనిసరి తీసుకుని కలెక్షన్ తీసుకోగలరన్నారు. మండపాలతో రోడ్లు మొత్తం బ్లాక్ చేయొద్దని, కనీసం 2 వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలన్నారు. డీజేలకు అనుమతి లేదు కాబట్టి ఎవరు డీజేలు పెట్టకూడదని, రాత్రి 10 దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలని, ఫైర్ సేఫ్టీ లాంటివి కూడా తప్పక పాటించాలన్నారు. ఇలాంటి విద్యుత్ షాక్ తగలకుండా ముందస్తు ఏర్పాటు చేసుకోవాలని, వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని మండపాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని గజ్వేల్ పోలీసులు సూచిస్తున్నామన్నారు. పాటుగా మండపాల దగ్గర దీపారాధన చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అది కొంచెం మనం అటు ఇటు దొరలకుండా, ఇటు కింద పడిపోకుండా దీపం పెట్టేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. వాటిగా నిమజ్ఞనం చేసేటప్పుడు మనం వెళ్తున్నాము థర్డ్ డే, 4th డే, 5th, 6th అన్ని రోజులు మీకు తెలిసినయే. దయచేసి ఏమన్నా ఉంటే మాకు ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వండి. అదేవిధంగా కొంతమంది విగ్రహాలు పెద్దవి తీసుకొస్తున్నారు. విగ్రహాలు పెద్ద ఎవరు తీసుకొస్తున్నారో జర ముందుగానే ఇంటిమేషన్ ఇస్తే, అవసరమైతే మన మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా, మా ద్వారా, వేరే వాళ్ళ ద్వారా కానీ క్రేన్ మీకు అరేంజ్మెంట్ చేసే విధంగా చేద్దాము. లేకపోతే ఏం చేస్తారంటే ఆ విగ్రహం తీసుకొచ్చి బండ్లు అలాగే పెట్టేస్తారు. తీయడానికి మీకు ఇబ్బంది అవుతుంది. అన్నిటికంటే లాస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, మీకు కూడా ఇబ్బందిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా ముఖ్యంగా దయచేసి అర్థం చేసుకోండి, మీ గురించి మన గురించి అనే విషయం మర్చిపోవద్దు. సౌండ్ సిస్టమ్ విగ్రహాల దగ్గర అందరం దేవుడు భక్తితో చేసుకున్నంతసేపు ఇబ్బంది ఏం లేదండి. సౌండ్ సిస్టమ్ 2 బాక్సులు పెట్టుకోండి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ 2 బాక్సులు కాకుండా విగ్రహం దగ్గరే డీజే పెట్టేస్తే దయచేసి మీరు అబ్జర్వ్ చేయండి. ఇంట్లో చిన్న పెద్ద ముస్లిం వాళ్ళందరూ ఉంటారు. మన పిల్లలు ఏం చేస్తారంటే ఆ సమయంలో మేము వచ్చి ఎవరికి ఏం చెప్పలేము. అరే బాబు నువ్వు ఎందుకు ఇలా సౌండ్ పెడుతున్నావు అంటే మళ్ళీ ఇబ్బంది అనిపిస్తుంది, మీకు ఇబ్బంది అనిపిస్తుంది, నాకు సార్ ఏం సార్ మేము పండగ చేసుకుంటున్నాం, ఆ సమయంలో మీరు నాకు ఎందుకు ఇలా ఆపడానికి వస్తున్నారని మీరు మమ్మల్ని అంటుంటారు. కానీ వాస్తవంగా మేము రావడానికి మాకేం ఎటువంటి పర్సనల్ ఉండదండి, మీకేది ఇబ్బంది పెట్టే పొజిషన్లో మేము లేము. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే మీకు సంబంధించిన బంధువులే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముస్లిం వారు ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, ఆరోగ్యం బాగాలేక చాలామంది ఉంటారు. అందులో చిన్న చిన్న పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు. అప్పుడే పుట్టిన పిల్లలకి సౌండ్ ఉండడానికి వాళ్ళ ఇబ్బంది అవ్వడానికి ముస్లిం వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశం దృష్ట్యా మిమ్మల్ని ఆ విగ్రహాల దగ్గర డీజే సౌండ్ పెట్టొద్దు అనేది. కాబట్టి దయచేసి అర్థం పెట్టుకోండి. చిన్న బాక్సే కదా సార్ డీజే చాలా పెద్ద బాక్స్ పెట్టేసుకొని సౌండ్ ఇబ్బంది పెడుతూ ఉండకుండా చిన్న బాక్సులు పెట్టుకోండి, వద్దు అనట్లేదు, అందరికీ పెట్టుకోవాలి. దేవుడి భక్తితో ఉండే విధంగా చేయండి తప్ప. నిజాంపేట మండల కేంద్రంలోని వంజరి సంఘంలో శనివారం పదవీ విరమణ పొందుతున్న సుగుణమ్మ, సీతారామలక్ష్మి, లక్ష్మీబాయిలను ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో వారిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పదవీ విరమణ పొందుతున్న సుగుణమ్మను పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, ఆమె కుటుంబ సభ్యులు కలిసి ఘనంగా సన్మానించారు.
నిజాంపేట మండల కేంద్రంలోని వంజరి సంఘంలో శనివారం పదవీ విరమణ పొందుతున్న సుగుణమ్మ సీతారామ లక్ష్మీబాయిలను ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో వారిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పదవీ విరమణ పొందుతున్న సుగుణమ్మను పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, ఆమె కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్ననాటి నుంచి మంచి విద్యను అందించిన అంగన్వాడీ టీచర్లు పదవీ విరమణ పొందడం బాధాకరమన్నారు. వారు నేర్పిన విద్యాబుద్ధులే మమ్మల్ని ఒక స్థాయిలో ఉంచారని, వారిని సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ కుమ్మటబాబు, పంజా మహేందర్, తమ్మని రమేష్, వై వెంకటేశం, పంచాంగం రమణ, శివప్రసాద్, సామల మహేష్, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ధనుంజయ్, శ్రీనివాస్ గౌడ్, వెంకట్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. మరి ఉపాధ్యాయుడైన గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే బ్రహ్మ కాబట్టి వారి రుణాన్ని ఇవాళ తీర్చుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి సుగుణమ్మ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మేము వారికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి సుగుణమ్మ గారికి వారి యొక్క పూర్వ విద్యార్థులమైనటువంటి మేము, వారు మరి మాకు బాల్యంలో గురువుగా, ఒక మాతృమూర్తిగా, ఒక సోదరి సమానురాలుగా వివిధ పాత్రలలో మరి పుస్తక పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా మాకు అతి చిన్న వయసులోనే నేర్పించింది. వారి యొక్క సేవలను ఫలితమే మేము ఇవాళ ఒక స్థాయిలో ఉన్నాము. ఈ సందర్భంగా వారిని మేము అందరం కూడా పూర్వ విద్యార్థులము, నిజాంపేట గ్రామస్తులు, వారి కుటుంబ ఆత్మీయులు, బంధువుల యొక్క సమక్షంలో వారికి ఒక చిన్న ఆత్మీయ సత్కారం అందించడం జరిగింది. మరి 1 mother ఈజ్ ఈక్వల్ టు 100 టీచర్స్ స్వామి వివేకానంద యొక్క వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా కాకుండా ఈ గ్రామంలో మరి వారి యొక్క సేవలు వివిధ రూపాలలో ఉన్నాయి. కాబట్టి మరి వారికి, వారి కుటుంబానికి నా యొక్క ఇష్టదైవమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు వారికి నిండుగా అష్టైశ్వర్యాలతో పాటు నిండు నూరేళ్ళు ఆయుష్నివ్వాలని, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ఆ యొక్క జగన్మాతను కోరుతూ ఇది ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమము ఏర్పాటు చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మయే శ్రీ గురవే నమః. మరి గురువే చేగుంట మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేడు 3వ రోజు అమ్మవారి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, చండీ హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేడు 3వ రోజు అమ్మవారి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, చండీ హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ఉష్కే శ్రీనివాస్, ఆలయ పూజారి రాఘవేంద్ర శర్మలు మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, సోమవారం చివరి రోజున అన్నదాన కార్యక్రమం, పలహారం బండితో పాటు కార్యక్రమాలు ముగుస్తాయని, అమ్మవారి కృపా కటాక్షలతో ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాస్లా శ్రీనివాస్, నర్సింహులు, సిద్ధరాములు, రవి, ఉదయ్ భాస్కర్, వెంకటేశం పాల్గొన్నారు. అదేవిధంగా పంచహారతి సేవ, నిత్యహారతి సేవ ఉంటుంది. ప్రతి బుధవారము, సోమవారము సకల పిల్లలకు కూడా విద్యా గణపతి పూజ, సంతాన గణపతి పూజ, అదేవిధంగా వివాహ సంబంధిత సుబ్రహ్మణ్య స్వామి పూజలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా చేగుంట గ్రామ దేవత అయిన మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకొని మీ యొక్క కోరికలు సదా తీరాలని మొక్కుకొని అందరూ కూడా సకుటుంబ సపరివారముగా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అమ్మ దర్శనానికి అందరూ రాగలరు. జై బోలో మహంకాళి మాతాకి జై. రేపటి రోజున బోనాలు మరియు పెత్తల ఊరేగింపు జరుగుతుంది. అదే రకంగా 5వ రోజు సోమవారం అన్నదానం, అమ్మవారికి ఓడిపియం వేసినటువంటి ప్రసాదాన్ని ఎవరైతే భక్తులు ఓడిపియం వేసిన వాళ్ళు కూడా మీరు పాల్గొని అట్టి ప్రసాదాన్ని స్వీకరించాలి. గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి రేపటి యొక్క అన్నదానం, ఎల్లుండి యొక్క అన్నదాన కార్యక్రమాలను పాల్గొని స్వీకరించగలరని చెప్పి మనవి చేస్తున్నాము. అదే రకంగా రేపు
బోనాల పండుగ కూడా సాయంత్రం వరకు బాగా ఉత్సాహంగా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇటు రెండు కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఇట్లు చేగుంట దేవాలయ కమిటీ బోలో మహాకాళి మాతాకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న రాహుల్ రాజ్. ఏపీలోని మహిళలకు ఆడపిల్లలకు రక్షణ కరువైందన్న మాజీ మంత్రి. శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్న ఆర్కే రోజా. రామాయంపేట సాగర సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం. సెప్టెంబర్ 4న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేపట్టనున్న రాజకీయ చైతన్య సదస్సును విజయవంతం చేయాలని పిలుపు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో గణేష్ మండపాల నిర్వాహకులకు సమావేశం నిర్వహించిన గజ్వెల్ పోలీసులు. గణేష్ మండప నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపిన సైదా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.